ఖచ్చితంగా చూసుకుంటే గనక హత్య కేసు ఏదైతే ఉందో ఈ ఫయాజ్ అహ్మద్ హత్య కేసుని అయితే పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ విధంగా హత్య జరిగిందనేది కూడా ఉదయం నుండి కూడా విస్తృతంగా అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. 3 టౌన్ సీఐ సాంబశివరావు ఇక్కడే ఉండి కూడా ఈ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ని కూడా రప్పించారు. ఇక్కడి నుంచి ఆధారాలు సేకరించే పనిలో అయితే ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి చూసుకుంటే మనకు ఈ ప్రాంతం ఒకసారి మీరు చూసినట్లయితే చాలా నిర్మానుష్య ప్రదేశంగా కూడా ఉంది. చాలా మొత్తం నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఈ ప్రాంతానికి ఏదైతే ఫయాజ్ అహ్మద్ 52 సంవత్సరాలుగా ఆ వ్యక్తి కూడా హత్యకు గురైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అతను నందులపేట ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. అక్కడ ఎక్కడి నుంచి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆ సమయంలో 10 గంటల సమయంలో, 11 గంటల సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పిన అనేది కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో 11 గంటలకు యాక్టివా మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి ఓ మహిళకు సంబంధించి హిమబిందు అనే మహిళకు సంబంధించిన ఇంటికి కూడా వచ్చినట్లు చెప్తా ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఆ మహిళతో ఇతనికి కొంతకాలంగా పరిచయం ఉన్నట్లుగా, కొన్నేళ్లుగా పరిచయం ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ఆ మహిళ భర్తకు దూరంగా ఇక్కడ ఇంట్లో ఉంటుంది. అట్లాగే ఫయాజ్ అహ్మద్ భార్య కూడా కొద్ది రోజుల క్రితం ఇటీవల కాలంలోనే కొంచెం మరణించినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ హత్యకు జరిగిన కారణాలు ఏంటి, అంటే ఏ కోణంలో ఈ హత్య జరిగింది అనేది కూడా పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు. క్రూస్ టీమ్ కూడా రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అణువును పోలీసులు క్షుణ్ణంగా తమ ఆధీనంలోకి తీసుకుని అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కొన్ని ఆధారాలు సేకరించినట్లు కూడా ఇందాక మనతో ఎస్టీవీతో ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా కూడా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ కూడా చెప్పారు. కొన్ని ఆధారాలు సేకరించాము, దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది, సాయంత్రానికల్లా ఒక నిర్ధారణకైతే వస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మద్యం తాగుతూ ఉన్న క్రమంలో ఏదైనా ఘర్షణ వాతావరణం జరిగి ఆ క్రమంలోనే హత్య జరిగిందా అన్న కోణంలో కూడా విచారిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి మనం చూసుకున్నట్లయితే కనుక 11 గంటల సమయంలో హత్య జరిగినట్టు చెప్తా ఉన్నారు. అంతకుముందు ఇతను ఏదైతే హత్యకు గురైనటువంటి ఫయాజ్ అహ్మద్ ఎవరితో కూర్చొని ఇక్కడ మందు తాగుతూ ఉన్నారా, ఆ క్రమంలో మాట వచ్చి హత్య జరిగిందా అన్న కోణంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరా కూడా పరిశీలించినట్లు చెప్తా ఉన్నారు. ఏదైతే హిమబిందు అనే మహిళ ఇంటికైతే అతను వచ్చినట్లు చెప్తా ఉన్నారు. ఆవిడతో ఉన్న కొంతకాల పరిచయంగా కొన్నేళ్లుగా కూడా ఆమెతో పరిచయం ఉంది ఇతనికి. అందుకోసం ఇక్కడికి వస్తా పోతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ కొంతమందితో కలిసి మద్యం తాగుతూ ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు పోలీసులు అయితే గుర్తిస్తూ ఉన్నారు. క్రూస్ టీమ్ కానివ్వండి, ఇటు వీళ్ళు కానీ గుర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆధారాలు వాటన్నిటిని కూడా సేకరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ స్పాట్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను అయితే పోలీసులు ఈ క్లూస్ టీమ్ ద్వారా కూడా సేకరించారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. ఆ డాగ్ స్క్వాడ్ పోలీస్ డాగ్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎందుకు ఈ హత్య జరిగింది ఏంటి అనే కోణంలో పోలీసులు విస్తృతంగా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు.